హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ జూనియర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కింగ్డమ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ మహావతార్ నరసింహ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియో డాక్టర్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 హరిహర వీరమల్లు మూవీ. సో ఈ మూవీలో మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే తీసుకొచ్చారనమాట. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఈ మూవీని ఆగస్ట్ 20 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే తీసుకొచ్చారు. సో యాజ్ పర్ ద అగ్రిమెంట్ వాళ్ళు 4 వీక్స్ తర్వాత ఓటీటీకి అయితే రిలీజ్ చేయాలి బట్ 1 వీక్ ముందే ఈ మూవీని అయితే మనకి తీసుకొచ్చారనమాట. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది, మన తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజెస్ లో. సో మరి మీరు ఎవరైనా వీరమల్లు మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. ఇక నెంబర్ 2 సూత్రవాక్యం. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీకి అయితే వస్తుంది. ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 21 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. అంటే ప్రెసెంట్ ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వచ్చింది. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈటీవీ విన్ లో ఈ మూవీ మనకి ప్రెసెంట్ అవైలబుల్ గా ఉంది మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 3 కపట నాటక సూత్రధారి. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే సన్ నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అండ్ సన్ నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ఒరిజినల్ డేట్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 22 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా సన్ నెక్స్ట్ లో ఒక మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆగస్ట్ 22 నుంచి. ఇక నెంబర్ 4 పీస్ మేకర్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ లో మనకి జాన్ సీనా మెయిన్ లీడ్ యాక్ట్ చేస్తున్నారు అండ్ ఈ సిరీస్ ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారు అంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ ని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళకి సంబంధించి ఈ సిరీస్ ని మనకి అఫీషియల్ ఒరిజినల్ డేట్ ని రిలీజ్ చేశారు. ఆగస్ట్ 22 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. జియో హాట్స్టార్ లో ఆగస్ట్ 22 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది. వీక్లీ వన్స్ ఎపిసోడ్ ని రిలీజ్ చేస్తారు. ఇక నెంబర్ 5 మారీసన్. సో ఈ మూవీలో మనకి ఫహద్ ఫాసిల్ మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని రిలీజ్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 22 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది, మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో. సో మరి మీరు ఎవరైనా ఫహద్ ఫాసిల్ ఫ్యాన్స్ ఉండి ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో ఆగస్ట్ 22 నుంచి. ఇక నెంబర్ 6 ప్రేమ కథ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అండ్ వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 22 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్ లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆగస్ట్ 22 నుంచి. ఇక నెంబర్ 7 కొత్తపల్లిలో ఒకప్పుడు. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఆహా వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అండ్ ఆహా వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 22 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా ఆహాలో ఒక మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆగస్ట్ 22 నుంచి. ఇక నెంబర్ 8 F1 ది మూవీ. సో ఈ మూవీలో మనకి బ్రాడ్ పిట్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని రిలీజ్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 22 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా F1 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 22 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో VOD లో ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. ఇక నెంబర్ 9 సార్ మేడం.
సో ఈ మూవీలో మనకి విజయ్ సేతుపతి అండ్ నిత్య మీనన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ముందుగా ఈ మూవీని తమిళ లాంగ్వేజ్లోకి అయితే తీసుకొచ్చారు అండ్ కొద్ది రోజుల తర్వాత తెలుగు థియేటర్స్కి ఈ మూవీని అయితే తీసుకొచ్చారు. సో ఈ మూవీ థియేటర్స్లో బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు మనకి అఫీషియల్ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 22 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. మన తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో. సో మరి మీరు ఎవరైనా విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఉండి సార్ మేడం మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 22 నుంచి. ఇక నెంబర్ 10 మహావతార్ నరసింహ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ థియేటర్స్లో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో. అండ్ ప్రెసెంట్ ఇంకా ఈ మూవీ థియేటర్స్లో చాలా మంచిగా రన్ అవుతుంది. ఆల్రెడీ ఈ మూవీ రిలీజ్ అయ్యి 1 month దగ్గరికి అయితే వస్తుంది. అయినా సరే స్టిల్ ఈ మూవీకి ఇంకా చాలా మంచిగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక ఈ మూవీ ఓటీటీ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు ఆల్మోస్ట్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో మనకి ఈ మూవీ జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉండొచ్చు. ఇక ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయిన 45 days తర్వాత ఓటీటీకి అయితే రావాలి. సో యాజ్ పర్ ద అగ్రిమెంట్ ఈ మూవీకి 45 days అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 45 days తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. అంటే ఈ మూవీ మనకి సెప్టెంబర్ 2nd week నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఇక నెంబర్ 11 కింగ్డమ్ మూవీ. సో ఈ మూవీలో మనకి విజయ్ దేవరకొండ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 44 కోట్ల షేర్ని అండ్ 83 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 52 కోట్లు. సో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గరికి అయితే వచ్చింది. బట్ హిట్ వర్డిక్ని అయితే దక్కించుకోలేకపోయిందని చెప్పొచ్చు కింగ్డమ్ మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి ఆగస్ట్ 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరైనా కింగ్డమ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో ఆగస్ట్ 28 నుంచి. ఇక నెంబర్ 12 జూనియర్ మూవీ. సో ఈ మూవీలో మనకి కిరీటి, శ్రీలీల అండ్ జెనీలియా మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాం విషయానికి వస్తే 1.75 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 40 లక్షలు అండ్ ఆంధ్రాలో 2.5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 4.20 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని 1.10 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 5.30 కోట్ల షేర్ని అండ్ 10.10 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో పర్లేదు ఈ మూవీ బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ముందుగా ఈ మూవీ మనకి లాస్ట్ వీక్ ఓటీటీకి అయితే రావాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని వాళ్ళు ఓటీటీకి అయితే తీసుకురాలేదు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే సో ప్రజెంట్ ఉన్న బస్ ప్రకారం ఈ మూవీ మనకి ఈ వారమే ఓటీటీలో సడన్ గా ప్రీమియర్ అయితే చేస్తారు. సో మనందరికీ తెలిసిందే కదా ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి కొన్నిసార్లు సడన్ గా ప్రీమియర్ చేస్తారు కదా. ఈ మూవీని కూడా మనకి ఈ వారం ఓటీటీలో సడన్ గా ప్రీమియర్ అయితే చేస్తారు. సో మీరైతే చూడండి ప్రైమ్ వీడియోలో అలర్ట్ గా అయితే ఉండండి. ఈ వారం మనకి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో ఈ వీడియోకి తింది గైస్ and this is Best Way. Thanks for watching.